దాచేపల్లిలోని మసీద్లలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముస్లింలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు హిందువులకు మధ్య అత్యంత సన్నిహితం ఉందన్నారు. కుటుంబానికి ఆర్థికంగా సహాయపడే విధంగా ముస్లింలు కూడా ఆడపిల్లలను చదివించాలని కోరారు. ముస్లింలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తుందని చెప్పారు. సొంత వ్యాపారం చేసుకునేందుకు కేంద్రం నుంచి ఆర్థిక వెసులుబాటు కలిగించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ జగ్గ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సుదీప్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఇతర ముఖ్యులందరికీ కూడా పేరు పేరున మీరందరూ కూడా పోయిన నెల తిరగడం జరిగిన మదర్సాలో సర్టిఫికేట్స్ ఇస్తా ఉన్నామని చెప్పి రావాల్సిన అవసరం ఉంది మొదలైంది. కానీ మాకు అనివార్య కారణాల వల్ల ఆ రోజు పార్లమెంట్ సెక్షన్ పెట్టడం వలన కుదరలేదు, రాలేకపోయాం, క్షమించాలని నెక్స్ట్ కార్యక్రమం చేస్తున్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 70 నుంచి 100 మంది మదర్సాలో చదివిస్తాము. ప్రతి సంవత్సరం 30 మంది పాస్ అవుతాయి బయటకు వెళ్ళి ఇస్లాంకు సంబంధించి వివిధ గ్రామాల్లో కానీ వేరే నగరాల్లో కానీ తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. మంచి కార్యక్రమం. ఇక్కడ వాళ్ళు ప్రధానంగా కోరుకునేవారు అది మీరు ఇక్కడే కాకుండా దేశం మొత్తం కూడా తిరిగి చెప్తున్నారు, మంచిది. అలాగే ఈ ప్రాంతంలో ఉండి చదువుకోవడం, ఇక్కడ పెరగడం అంటే కేవలం ఒక మతం గురించిగా అన్ని మతాల గురించి కూడా మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఏ విధంగా ఎవరు ఏ విధంగా ఏ పండుగ జరుపుకుంటారు, ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఇది చాలా మంచిది. దీన్ని 10 చోట్లకి తీసుకుని చెప్పడం అంటే మీరు అర్థంగా మిగతా వారి కంటే కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పెరిగిన సొసైటీ, ఎందుకంటే ఒకరిని అర్థం చేసుకొని ఒక పండుగ చేసేటప్పుడు ఒకరు తగ్గుతారు, ఇంకో పండుగ చేసేటప్పుడు ఒకరు తగ్గుతారు. అలాగే కొంచెం కలిసిపోయి జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చినాక అందరూ కలిసి చేస్తారు. సో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమం. అయితే ఒకటి మాత్రం కోరుతూ ఉన్నాను, ముఖ్యంగా ముస్లిం సోదరులు చూసేది